హాయ్ అండి. ఇవాటి వీడియో గోధుమ రవ్వ ఉప్మా. గోధుమ రవ్వ ఉప్మాని సింపుల్‌గా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. నేను ఉప్మా చేసుకోవడానికి వాటర్ ముందుగానే హీట్ చేస్తున్నాను. ఒక గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకొని ఒక పక్కన పెట్టి హీట్ చేస్తున్నాను. ఇంకొక పక్కన నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక కప్పు పల్లీలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా వేగిన తర్వాత దాంట్లోకి మనం ఏ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో రవ్వను తీసుకొని స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇది కొంచెం వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి మనం ఇంకొక పక్కన వాటర్ పెట్టాం కదా, ఆ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఈ రవ్వలోకి వేసుకొని ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టామంటే వేడివేడిగా ఉప్మా రెడీ అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా రవ్వను వేయించి పక్కకు తీసుకొని మళ్ళీ దాంట్లోనే వాటర్ వేసి బాయిల్ చేసి తర్వాత వేయించిన రవ్వను వేసి ఉప్మా చేస్తారు. అలా కాకుండా ఇలా సింపుల్‌గా చేసుకోండి, తొందరగా అయిపోతుంది. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.